బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో సంగమేశ్వర స్వామి దేవాలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. త్రివేణి సంగమంగా 2500 సంవత్సరాల నుండి కూడలి ప్రసిద్ధిగాంచింది. శ్రీ శ్యామలాంబ, భ్రమరాంబ సహిత సంగమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వాములతో కూడిన ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. బుగ్గలేరు, ఆకేరు, మున్నేరు 3 నదుల సంగమంలో వెలసిన విశిష్టత కలిగిన సంగమేశ్వర స్వామి తీర్థాలలో కొలువైనారు. శివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ ఆలయాల నిర్మాణం వల్లనే తీర్థాల గ్రామం ఏర్పడింది. ఇక్కడ సంగమేశ్వర స్వామికి భ్రమరాంబ, శ్యామలాంబ అను 2 భార్యలుండటం విశేషం. మహాశివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుని కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఇక్కడ దేవుణ్ణి దర్శించటానికి ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, కృష్ణా జిల్లాల నుంచి భక్తజనులు వస్తూ ఉంటారు. పరిసర గ్రామాల ప్రజలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సు, ఆటో, ద్విచక్ర వాహనాలతో తీర్థాల చేరుకుంటారు. తీర్థాలకు వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి దేవుడి దర్శనంతో పాటు కుంకుమార్చనలు, కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 26వ తారీఖున శివరాత్రి పర్వదినం పండగ జరుపుతున్న నేపథ్యంలోనూ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలు మొత్తం కూడా ఒక రకం చెప్పుకోవాలంటే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపున పండగకు మొత్తం కూడా సర్వం సిద్ధమవుతున్న నేపథ్యం అవుతుంది. అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఉన్నటువంటి తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం చాలా విశిస్తుందని చెప్పుకోవచ్చు. 2500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క సంగమేశ్వర ఆలయంలో 3 నదులు, ఉపనదులు కలిసే దగ్గర కూడా ఈ యొక్క సాక్షాత్తు శివుడే ఇక ప్రత్యక్షమై ఒక శివలింగంగా అవతరించారని కూడా భక్తులు నానుడి ఉంది. శివలింగం చూస్తున్నాం. ఆ శివలింగం ప్రదేశంలో ఆయన మాయమైపోయిన తర్వాత అక్కడ ఆ ఋషులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన ఎట్లా మాయమైపోయారని దానిపై వాళ్ళకి సాక్షాత్ శివుడే వచ్చిందని చెప్పి నమ్మి అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఆ నాటిలోనే అప్పుడు తవ్వకాలు జరిగిన తర్వాత టోటల్గా ఆ తవ్వకాలు జరిగే సమయంలోనే గడ్డపార వదిలేసిన తర్వాత టోటల్గా రక్తం బయటకు రావడంతో సాక్షాత్ శివుడే ఇక్కడ ఉన్నారు అని చెప్పి తర్వాత శివలింగం బయటపడటం యథేచ్ఛగా అక్కడ నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరంపరంగా ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ భక్తులకు వరాలు ఇస్తున్న నేపథ్యం అవుతుంది అనేది ఇక్కడ నానుడి ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఆలయ యొక్క విశిష్టత ఏంటి, దీనికి సంబంధించింది ఈ యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి మనకు ప్రధాన అర్చకులు మనతో పాటు మనం మాట్లాడు చూద్దాం. సార్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? వాళ్ళకి త్రేతాయుగంలో సంగమేశ్వర స్వామి ఇక్కడ కళ్యాణము, గంగా పార్వతి సంగమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఇక్కడ ఆదిలాబాదు డిస్టిక్లో కాకుండా ఖమ్మం డిస్టిక్, ఖమ్మం రోలమల తీర్థాల గ్రామంలో స్వామి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బుద్ధ మహర్షి, అత్య మహర్షి, మున్య మహర్షి అంటే 3 ఋషులు కలయిక వల్ల త్రివేణి సంగమం అనేది ఏర్పడదు. ఇక్కడ పార్వతి కాకుండా గంగా భవానితోని కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఉత్సవాలు శివరాత్రి 25వ తారీఖున బలిహారణ, ధ్వజద్వారణము, హోమము, అభిషేకములు జరుగుతాయి. 26వ తారీఖున స్వామివారికి కళ్యాణము వైభవంగా జరుగుతుంది. ఎక్కువ శివుడికి పార్వతితో పెళ్లి అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం గంగతో పెళ్లి చేయాలని చెప్పని ఒక కోరిక కోరటం, గంగతో నాకు శివుడితోటి పెళ్లి చేస్తేనే గంగని బయటకు వస్తుంది అని చెప్పాను. అంటే ఆ తవ్వకాలు జరిగిన శివలింగాన్ని బయట తీసే సమయంలో నీరు విషయంలో కాస్త అలసత్వం జరిగింది. దాంతోపాటు ఆ ప్రాముఖ్యత ఉంది. అంటే ఇట్లా అంటే ఇక్కడ చరిత్ర చెప్తుంది, ఎట్లా గంగా శివుడితో నాకు పెళ్లి చేస్తేనే నేను బయటకు వస్తాను, నేను అక్కడ ఏది మన శివలింగానికి పాదాలు నేను తాగుతాను అన్నట్టుగా ఇక్కడంతా చరిత్ర నిజమే. ఇదంతా బుగ్మహర్షి, మున్య మహర్షి, అద్మహర్షి ఈ 3 ఋషుల వల్ల అమ్మవారు ప్రత్యక్షమైందనమాట. ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు నీళ్ల ప్రవహణ జరుగుతుంది కాబట్టి ఈ శంకరుని వచ్చి వీళ్ళు అడిగారు అనమాట. ఈ అమ్మవారు ఏం చేసింది అన్నట్టు, నాకు ఇక్కడ 3 నదులు అనేది ఏర్పడితే నేను కళ్యాణం చేసుకోండి అని చెప్పి ఋతులకు తపస్సు చేసి చెప్పేస్తుంది. అప్పుడు ఆ 3 తపస్సు వల్ల అమ్మవారికి కళ్యాణం జరపబడుతుంది. ఇక్కడ 3 ఋతులు బుగ్జ మహర్షి, అన్య మహర్షి,
మధ్యమ ఋషి ముగ్గురు ఋషుల కలయిక వల్ల ఇక్కడ ఆ 3 నదులు ఆకేరు, మునేరు, బొగ్గేరు కలయికడం వల్ల అమ్మవారికి ఇక్కడ కళ్యాణం అదే ఆ కోరుకున్నది కాబట్టి స్వామివారిని కోరుకుంది కాబట్టి ఆ కళ్యాణం అనేది 26వ తారీఖు నాడు జరుగుతుంది అనమాట. మనకి లక్షలాది మంది కూడా ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మరోవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, మరోవైపు నల్లగొండ, సూర్యాపేటతో పాటు కొత్తగూడెం, మహబూబాదు ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు చాలా వరకు కూడా ఈ సంగమేశ్వర యొక్క స్వయంభూగా వెలిసినటువంటి సంగమేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడ దీవెనలు పొందుతుంటారు. మరోవైపున ఈ ఉత్సవాలు కూడా ఘనంగా జరిపేందుకు ఆలయ నిర్వాహకులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా ఈ చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయానికి చాలా వరకు కూడా విశిష్టత ఉంది. ఇక అంటే దీనికి ఉన్న చరిత్ర ఈ శివాలయానికి ఉన్న ఒక గొప్పతనం కూడా అంటే చాలా వరకు కూడా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంత ప్రజలతో పాటు ఇతర ప్రాంత ప్రజలు కూడా చాలా వరకు గొప్పగా అభివర్ణించుకుంటూ ఇక దేవదేవుని దీవెనలు పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, తీర్థాల. For more videos like this, subscribe Big TV channel.